టు పుష్ప 2 రివ్యూ విత్ వాసవి బండారు. అసలు ఈ సినిమాకి ఇంత బడ్జెట్ అవసరమా? ఈ సినిమాని థియేటర్కే వెళ్ళి చూడాలా? ఈ సినిమా హిట్టా ఫ్లాపా? మళ్ళీ అల్లు అర్జున్కి నేషనల్ అవార్డ్ వస్తుందా రాదా? అసలు పుష్ప 1 కథనానికి పుష్ప 2 కథనానికి సంబంధం ఉందా ఫ్రెండ్స్? సో బడ్జెట్ విషయం థియేటర్ విషయం లాస్ట్లో చెప్పుకుందాం. కానీ సుకుమార్ గారు, అల్లు అర్జున్, ఫర్హద్ ఫాజిల్, రష్మిక మందానా, శ్రీలీల ఎవరికి వాళ్ళు యాక్టింగ్లో అయితే అదర కొట్టేశారు ఫ్రెండ్స్, చించేశారు అనుకోండి. బ్లాక్ బస్టర్ హిట్. ఇప్పుడే చెప్పేస్తాను ఆ విషయం అయితే. కానీ సినిమా కథకి కథనానికి వచ్చేస్తే ఈ సినిమా చూస్తుంటే వాళ్ళ కష్టం అంటే ప్రతిదీ ఎంత న్యాచురల్గా ఉంది అంటే రియల్గా జరిగింది ఏమో అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది మనకి సినిమా చూస్తూ ఉంటే. అండ్ దీంట్లో కొంతమంది అంటే స్మగ్లింగ్ ఈ విషయం ఎక్కువ తీస్తున్నారేమో సినిమాలు, అంటే ఆడియన్స్ జనాలకి అలా వెళ్ళొద్దు కదా అని అంటున్నారు. కానీ టోటలీ పిక్చర్ని మొత్తం మనం తీసుకుంటే ఇందులో మెయిన్ కాన్సెప్ట్ ఏముందంటే ఒక మనిషి తలుచుకుంటే అంటే తన గోల్ మంచిది అయితే ఎలా రీచ్ అవుతాడు, దానికోసం ఎంత స్ట్రగుల్ అవ్వాలి, ఎంత పట్టుదల ఉండాలి. దీంట్లో అయితే 2 అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఒకటి న్యాచురల్ పుష్ప క్యారెక్టర్ అంటే తన ఎదుగుదల. పుష్ప అది రూల్ కదండి. సో తను ఎలా రూల్ చేశాడు. ఒకసారి అర్నింగ్ అంటూ స్టార్ట్ అయిన తర్వాత ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత ఇంకా అర్నింగ్ లెవెల్స్ ఉంటుంది. సో ఒక గోల్స్ ఏంటి, దాన్ని ఎలా రీచ్ అవుతాడు అనేది మాత్రం అంటే ఒక మనిషి ఎలా స్ట్రగుల్ అవ్వాలి లైఫ్లో అయినా సరే. అండ్ దీంట్లో నార్మల్గా అల్లు అర్జున్ కూడా ఎంత కష్టపడుంటే అంత కరెక్ట్ పిక్ అంటే అంత న్యాచురాలిటీగా ఒక రౌద్రం కానీ, ఒక లాఫింగ్ కానీ, ఒక ఏడ్చే సిచ్యువేషన్ కానీ ప్రతి ఎమోషన్ చాలా 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 బాగా పండించారు. ఎందుకంటే మెయిన్ క్యారెక్టర్ అల్లు అర్జున్ది కాబట్టి ఇంతసేపు చెప్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫర్హద్ ఫాజిల్ అండి. సో చాలా ఫేమస్ యాక్టర్, తను కూడా చాలా అదర్ లాంగ్వేజ్లో చాలా ఫిల్మ్స్ చేశారు. సో ఇందులో మనకి మెయిన్ విలన్ రోల్లో కనిపిస్తారు ఫర్హద్ ఫాజిల్. టు బి ఫ్రాంక్లీ చెప్పాలి అంటే నేను అనుకుంటున్నాను విలన్ క్యారెక్టర్లో కూడా అన్ని ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేసే అవకాశాలు చాలా తక్కువ మందికి వస్తాయండి. సో అటువంటి క్యారెక్టర్ ఫర్హద్ ఫాజిల్కి వచ్చింది అనిపిస్తుంది. ఎందుకంటే మీకు గుర్తుందా అండి, సునీల్ పుష్ప 1 సినిమా చేసిన తర్వాత విలన్ క్యారెక్టర్ చేసిన తర్వాత చాలా 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 ఆఫర్స్ వచ్చాయి. సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఫర్హద్ ఫాజిల్ ఆల్రెడీ ఒక రేంజ్లో ఉన్నారు. కానీ ఒక్కొక్కసారి ఏమైందంటే ఒక్కొక్క ఫిలింలో మనం ఏదో ఒక సైడే చూపించగలం, ఒక కోపాన్ని, లేదంటే ఒక హ్యాపీనెస్ని, లేదంటే ఒక రిచ్ కిడ్, ఒక పూర్ కిడ్, ఒక సైడే చూపించగలం. కానీ ఫర్హద్ ఫాజిల్ గారికి మాత్రం ఈ సినిమాలో చాలా ఆపర్చునిటీ టు ఎలివేట్ ఆల్ ద ఎమోషన్స్ అనమాట. సో తనకైతే ఫ్యూచర్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ రష్మిక మందన, అసలు శ్రీవల్లి పేరు బాగుందండి. రష్మిక గారు ప్లీజ్ మీరు చేంజ్ చేసేసుకోండి పేరు. శ్రీవల్లి పేరు బాగా సెట్ అయిపోయింది అసలు. అండ్ సుకుమార్ గారు నిజంగా పుష్ప 1లో ఇప్పుడు రష్మికకి ఇంకా అల్లు అర్జున్కి మ్యారేజ్ అవ్వలేదు. సో కొంచెం ఆ రొమాంటిక్ కానీ అంటే నీట్గానే ఉంది అక్కడ కూడా. సో అలా చూపించడానికి స్కోప్ ఉంటుంది జనరల్గా. కానీ ఒకసారి మ్యారేజ్ అయిపోయిన మీరు చాలా సినిమాస్ అబ్జర్వ్ చేయండి ఫిలిమ్స్, ఒకసారి మ్యారేజ్ అయిపోయిన కపుల్కి అంత రొమాంటిక్ చూపించలేరు అనమాట, అంటే అంత క్లిక్ అవ్వదు యాక్చువల్లీ. సో కానీ ఈ సినిమాలో రష్మికకి రోల్ కూడా అంత బాగుంది. అండ్ ఆ చూపించే విధానం, తనకిచ్చే ప్రియారిటీ, తన డైలాగ్ వర్షన్ కానీ అంటే ప్రతి సీన్లో తన్ని కూడా తీసుకొచ్చి ఫ్రేమ్లో అంటే ఇక్కడ సెట్ అవ్వదు అన్నట్టుగా లేదన్నమాట, ప్రతి సీన్లో సెట్ అయ్యేలాగా తన్ని తీసుకొచ్చి చూపించారు. అండ్ ఇంకా చెప్పాలి అంటే శ్రీలీల అసలు సాంగ్ గురించి కాదు కానీ సినిమా మొత్తం ఇక్కిసిక్ దీని మీద ఆధారపడదండి. టోటల్ సినిమా కిసిక్ అనే లైన్తోనే సినిమా వెళ్ళిపోతుంది అలా ఫ్లోలో. సో అది చూడాలి మీరే, నేను చెప్తే ఏం బాగుంటుంది చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రావు రమేష్ గారు తెలుసు మీకు, ఒక చిన్న సస్పెన్స్. జగపత్ బాబు గారు కూడా ఒక్క రోల్లో వచ్చేస్తారు. అదేంటండి మెయిన్ విలన్ ఫర్హద్ ఫాజిల్. ఈ మధ్య జగపత్ బాబు గారు విలన్ రోల్స్ చేస్తున్నారు కదా, మరి ఎలా వచ్చారు అది తర్వాత చెప్తాం. అండ్ దీంట్లో ఈ సినిమాలో ఇంకొక మెయిన్ థీమ్ ఏంటంటే అండి, తల్లిని ఎలా చూసుకోవాలి, భార్యని ఎలా చూసుకోవాలి అంటే ఇది మరి సెంటిమెంటల్ సినిమా కాదు. ఆల్ ద ఏజెస్, ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు చక్కగా థియేటర్కి వెళ్ళి నవ్వుతూ ఎంజాయ్ చేసే ఫిలిం. అసలు ఒక రొమాన్స్ కానీ, ఒక కామెడీ కానీ, ఒక ఫైట్స్ కానీ ప్రతిదీ ఎలివేషన్, ఒక ఎవ్రీథింగ్ ఈస్ కవర్డ్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో పుష్ప 1లో వాళ్ళ మదర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు, తర్వాత ఇక్కడ మదర్కి వైఫ్కి కూడా అండ్ రిలేటివ్స్కి కానీ ఏదైనా ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు అనేది మాత్రం చాలా బాగా ఎలివేషన్ అయింది. అండ్ దీంట్లో మెయిన్గా అండి శ్రీవల్లి ఒక అడక్కడక్క ఒక గిఫ్ట్ అడుగుతుంది, దాన్ని తను బర్త్డే గిఫ్ట్గా ఇస్తాడు.
సో అది మాత్రం అద్దరిపోతుంది ఫ్రెండ్స్ ఫిలింలో. బర్త్డే గిఫ్ట్ అంటే జనరల్గా శారీసో, జ్యువెలరీయో, లేదంటే లాంగ్ ట్రిప్పో, లేదంటే ఇంకొక రిసార్ట్, ఇవేవి కాదు. ఆ గిఫ్టే అన్ఎక్స్పెక్టెడ్గా ఉందన్నమాట. కానీ అడిగిన గిఫ్ట్ ఒకటైతే ఈయన ఇచ్చిన గిఫ్ట్ బర్త్డే గిఫ్ట్, అద్దరిపోయే బర్త్డే గిఫ్ట్. సో ఆ సినిమా స్టార్ట్ అయ్యే ప్యాషనే అలా స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ దీంట్లో మెయిన్ థింగ్, లాస్ట్ టైం వచ్చేసి పుష్పని వాళ్ళు విలన్స్ ఎక్కడిస్తారు, నువ్వు నడుచుకుంటూ వచ్చారు అంటే 50,000 పెట్టి కార్ కొనేస్తాడు. సో ఈ ఫిలింలో 100 crores హెలికాప్టర్ కొనేస్తాడు అనమాట. సో కొంచెం అక్కడక్కడ లింకింగ్ కూడా కలిసింది అని చెప్పొచ్చు. అండ్ ద హైలైట్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ గంగమ్మ జాతర. సో గంగమ్మ మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ శ్రీవల్లి కన్సీవ్ అని తెలుస్తుంది. తెలియంగానే ఇన్ జనరల్గా గంగమ్మ జాతరలో అమ్మవారి వేషకం వేసుకొని నాట్యం చేస్తే అమ్మవారు కావాల్సిన కోరికలు తీరుస్తుంది అనే బిలీఫ్ అట. సో దీనిపైన అల్లు అర్జున్ ఆ వేషం కడతాడనమాట. కానీ ఫ్రెండ్స్, యాక్చువల్లీ ద మోస్ట్ ఆఫ్ ద ఫిలిం నాకు తెలిసి ఒక 1/2 hour to 40 minutes ఫిలిం మొత్తం ఆ జాతరలోనే ఉంది ఫ్రెండ్స్. 2 సాంగ్స్, ఒక ఫైట్, తర్వాత డైలాగ్ వర్షన్, హీరో డైలాగ్ వర్షన్, హీరోయిన్ లెంతీ డైలాగ్ వర్షన్, తర్వాత హీరోయిన్ వాళ్ళ అన్న డైలాగ్స్, కానీ మొత్తం టోటల్ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ కవర్ అయిపోయి 40 minutes సినిమా అక్కడే ఉంది. కానీ ఒక్క సెకండ్ కూడా బోరు కొట్టదు, అసలు కళ్ళు ఇలా రెప్పలు వాల్చాలి అని కూడా అనిపించదు. సో అక్కడనే ఆ జాతరలోనే చూసేకి అగ్గిరవ మాదిరి ఉంటాడే నా సామే, సో ఈ సాంగ్ అనమాట చాలా 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 అయితే హిట్ అయిపోయింది. అండ్ ఇది గంగమ్మ జాతరలో తను కన్సీవ్ అవ్వగానే హిల్ క్రై, అంటే నాకు అమ్మాయే పుట్టాలి, అబ్బాయి పుడితే ఇప్పుడు నాకు ఇంటి పేరు లేదు. సో మీకు గుర్తుంది కదా, పుష్ప 1లో ఇంటి పేరు దగ్గర స్టార్ట్ అవుతుంది వాళ్ళ అన్నయ్యకి పుష్పకి గొడవ. సో ఎన్నిసార్లు వాళ్ళ అమ్మ చెప్పినా, ఇంకొకరు చెప్పినా, వాళ్ళన్న మాత్రం అస్సలు ఒప్పుకోడు అనమాట. సో ఈ గంగమ్మ జాతరలో వాళ్ళ అన్నయ్య కూతుర్ని కొంతమంది రౌడీలు ఏడ్పిస్తే వాళ్ళని చిత్తక్క బాధిస్తాడు పుష్పరాజ్. కానీ వాళ్ళన్న, నువ్వు ఇదంతా ఇంటి పేరు కోసం చేసావు, ఎట్లయితే ఇచ్చేస్తారా, నేను ఇయ్యను అని చెప్పాడు అనమాట. సో అప్పుడు శ్రీవల్లి ఫుల్ క్లాస్ పీకుతుంది, ఇక్కడ మీ ఇంటి ఆడపిల్లే కాదు, ఏ ఇంటి ఆడపిల్ల ఉన్నా కూడా మా పెర్మిట్ ఇట్లనే హెల్ప్ చేస్తాడు అని చెప్పేసి ఇది చెప్తున్నప్పుడు పుష్ప వాళ్ళమ్మ అట్లా మాట్లాడకూడదమ్మా పెద్దవాళ్ళని, ఫస్ట్ నుంచి కూడా పుష్ప 1లో కూడా గట్టిగా మాట్లాడలేదు వాళ్ళమ్మ అల్లు అర్జున్ని. ఎవరితో ఎంత గొడవలు ఎంత మాట్లాడినా వాళ్ళ అన్నల దగ్గర, వాళ్ళ ఫ్యామిలీ దగ్గర మాత్రం అణిగి మడిగి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నట్టుగానే పెంచుతుంది. సో శ్రీవల్లిని ఆపుతుంటే నువ్వు ఉండత్తమ్మా నీకు తెలియదు అని చెప్పేసి భర్తని సపోర్ట్ చేస్తూ ఆ రోల్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. అంత మొత్తం తన డైలాగ్ అంతా అయిపోయిన తర్వాత నెమ్మదిగా పదస్వామి మనం పోదాం అనేది కూడా చాలా ఆసమ్ అయితే ఉంది. అండ్ ఫ్రెండ్స్, మీకు ఫస్ట్లో ఒక విషయం చెప్పాను మర్చిపోయాను ఫ్రెండ్స్. స్టార్టింగే సాంగ్ పుష్ప 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 పుష్పరాజ్ ఆ టీ సాంగ్ బిట్టుంది కదా, నా చేతిలో టీ కప్ ఉండదు ఎందుకంటే అది ఖచ్చితంగా పడిపోతుంది టీ, మళ్ళీ నేనే క్లీన్ చేసుకోవాలి. సో లాట్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ లాట్ ఆఫ్ డెడికేషన్, మేకప్ కానీ కాస్ట్యూమ్స్ కానీ, గంగమ్మ జాతర చెప్పాం కదా సూపర్ హిట్ అని చెప్పేసి, ఆ మేకప్ ఆ కాస్ట్యూమ్లో అంత వర్కౌట్ చేయాలి అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. అండ్ దట్ టు అవుట్డోర్ షూటింగ్. సో మన పక్కన ఫ్యాన్లు, ఏసీలు, ఉడుకు పట్టకుండా చెమటలు రాకుండా ఉండాలి అంటే కష్టం. అంత మేకప్తోని అంత డాన్స్ అసలు అదిరిపోతుంది ఫ్రెండ్స్. అండ్ నేషనల్ అవార్డు అన్నారు కదా, నాకు తెలిసి ఈసారి కూడా పక్కాగా కొట్టేస్తాడు, కొట్టాలి అని కోరుకుంటున్నాను నేను కూడా. అండ్ ఈ సినిమాలో ఫర్హద్ ఫజిల్ రోల్ కొంచెం చెప్పాను కదా, అన్ని ఎమోషన్స్ చూపించారు అట్లా అన్నట్టుగా. దీంట్లో ఫర్హద్ ఫజిల్కి పుష్పకి డైలాగ్లే లేకుండా మూకీ సైకిల్తో ఒక లాంగ్వేజ్ ఉంటుంది అనమాట. ఒక టైంలో ఫర్హద్ ఫజిల్ పుష్ప కంటే పై చేయి సాధిస్తాడు. సాధించాక పుష్ప అంటే ఫైర్ కాదు ఫ్లవర్ అని చెప్తాడు అనమాట. తర్వాత మళ్ళీ పుష్ప విన్ అయిన తర్వాత అప్పుడు వస్తుంది డైలాగ్, పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అనే డైలాగ్ అయితే అప్పుడు వస్తుంది. వైల్డ్ ఫైర్ తగ్గేదే లేదు, అప్పుడు ఆ డైలాగ్ వస్తుంది అనమాట. సో ఇలా సినిమా అయితే నిజంగా ఒక్క సెకండ్ ఒక్క దగ్గర కూడా బోర్ కొట్టదు, ప్రతి పాట సూపర్ హిట్. అండ్ ఫైనల్ వచ్చేసరికి మళ్ళీ ఆ ఇంటి అమ్మాయిని ఎత్తుకొని పోవటం రౌడీలు, ఇక్కడ హీరో మళ్ళీ దాంట్లో దిగి అమ్మాయిని సేవ్ చేయాలి అనుకోవటం. కాకపోతే అక్కడ జగపతి బాబు అండి, జగపతి బాబు ఏంటంటే ఢిల్లీలో హై మినిస్ట్రీ లెవెల్లో ఉంటాడు. సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు. సో అక్కడ బాగా పెద్ద గొడవ, బీభత్సమైన ఫైట్. అండ్ ఈ ఫైట్ అయితే అద్దరిపోయింది ఫ్రెండ్స్. హీరోకి బాగా కొట్టేసి చేతులు కట్టేస్తారు, కాళ్ళు కట్టేస్తారు. సో మొత్తం కట్టేసాక ఏం ఫైట్ చేస్తాడు అని బాగా కొట్టుంటారు కూడా.
సో ఎలా ఫైట్ చేస్తాడు, ఏం ఫైట్, చేతులు కాళ్ళు కట్టేసినప్పుడు 10 minutes ర్యాపిడ్ ఫైట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ అమ్మాయిని సేవ్ చేయాలి అనే కసి. ఆ తర్వాత సేవ్ చేసేసిన తర్వాత వాళ్ళ అన్న వచ్చి ఇంటికి వచ్చి వెడ్డింగ్ కార్డ్ ఇస్తాడు, ఆ అమ్మాయికి పెళ్ళి ఫిక్స్ అయిందని చెప్పేసి. తర్వాత పుష్ప రాడు, వాళ్ళన్న కిందికి అంటే వెడ్డింగ్ కార్డ్ తీసుకోమని చెప్తే రాడు. సో వాళ్ళన్న చెప్తాడు, అవును ఎలా వస్తాడు, నేను చిన్నప్పుడు స్కూల్కి పోయి కూడా వాడిని అవమానించినాను, మీ నాన్న పేరు చెప్పమంటే చెప్పినప్పుడు నువ్వు ఎవరా చెప్పడానికి వాడిని కొట్టినాను, అవమానించినాను. శ్రీవల్లి పెళ్లి చూపులప్పుడు కూడా ఇంటి పేరు లేదు అని అవమానించాను. మళ్ళీ గంగమ్మ జాతరలో తను కన్సీవ్ అయింది, అప్పుడు కూడా ఇంటి పేరు లేదు అని అవమానించాను. ఇంత చేశాక ఎందుకు వస్తాడులేండి, మీరు తీసుకోండి, కానీ కంపల్సరీ పెళ్ళికి అందరూ రండి అని చెప్తాడు. తర్వాత శ్రీవల్లి వెడ్డింగ్ కార్డు తీసుకెళ్ళి అల్లు అర్జున్కి చూపిస్తుంది. చూపి ఇంకా ఆనే ఇలా ఏడ్ చేసి, అంటే ఇంకా మాటలు లేకుండా ఎమోషన్స్తో శ్రీవల్లి చూపించి చెప్తుంది, చూడు మీ అమ్మ పేరు మీద వేయించారు వెడ్డింగ్ కార్డ్, అండ్ నీ పేరు చూడు మల్లేటి పుష్పరాజు, శ్రీమతి శ్రీవల్లి. సో మీ ఇద్దరు అన్నల పేరు తర్వాత నీ పేరు కూడా వేయించారు, చూడు నీకు ఇంటి పేరు వేయించారంటే ఇంకా అసలు ఆ ఎమోషన్స్కి అసలు ఇంకేం చెప్పలేం ఫ్రెండ్స్. ఇంకా ఒక మనిషి హ్యాపీనెస్ని ఈజీగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, అంటే యాక్ట్ చేసేటప్పుడు ఫిలిమ్స్లో హ్యాపీనెస్ని ఈజీగా చూపించచ్చు, కానీ సాడ్నెస్ని అది ఫీల్ అవ్వి దాన్ని కరెక్ట్గా తీసుకొని రావాలి అంటే మాత్రం సో చాలా 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 మంచి పర్ఫార్మెన్స్ ఫ్రెండ్స్ అల్లు అర్జున్ది అయితే. సో ఫైనల్లో జగత్ బాబు, సునీల్, తర్వాత అనసూయ వీళ్ళు విలన్స్గా ఉండిపోయారు. తర్వాత పుష్ప 3కి అయితే ఆజ్యం పోసారు అని చెప్తున్నారు, కానీ ఇప్పట్లో రాదు. అండ్ కానీ ఇక్కడ మిస్ అయింది ఏంటంటే, నేను పర్సనల్గా మనకి పుష్ప 2 వచ్చేకి ముందు ఫారెస్ట్లో చూపిస్తారు చూడండి, ఒక చీతా పులి వచ్చి భయపడుతుంది ఒక ఆయన్ని చూసి కళ్ళల్లో, అవి ఫుటేజ్ టీవీలో న్యూస్లో వస్తుంది. సో పులి సింహాలే భయపడతాయి అంటే అది ఖచ్చితంగా పుష్పనే, పుష్ప బతికే ఉన్నాడు అని చెప్తారు కదా. ఆ థీమ్ అయితే ఇక్కడెక్కడ కనిపించలేదు. మేబీ పుష్ప 3లో లింక్ చేస్తారో ఏమో తెలీదు. సో అదొకటే మాత్రం నేను మిస్ అయింది. కాకపోతే కొంతమంది అది ఓన్లీ ఫస్టే చెప్పారు, జస్ట్ ఓన్లీ పుష్ప 2 రిలీజ్ చేయడానికి ముందు అది చేశారు తప్పించి అది కాన్సెప్ట్ ఉండదు అని కొంతమంది చెప్పారు. అండ్ ఇంకా అసలు విషయానికి వస్తే బడ్జెట్ అంటే అవుతుంది ఫ్రెండ్స్. సో కొంచెం ఇట్లాంటి ఎలివేషన్స్ కానీ ఆ జాతర గూస్ బంప్స్ అంటారు కదా జనరల్గా, ఇప్పుడు చాలా షోస్లో వర్డ్ ఎక్కువ వాడేస్తున్నారు యాక్చువల్లీ. ఈ డ్యాన్స్ షోస్ కానీ అట్లాంటి షోస్లో ఆ డ్యాన్స్ చూడంగానే మాకు గూస్ బంప్స్ వస్తున్నాయండి అని చెప్తారు కదా, అప్పుడు నిజంగా వస్తాయో లేదో తెలియదు, కానీ గంగమ్మ జాతర చూస్తే మాత్రం మనకు అలాంటి ఫీలే వస్తుంది. కన్ను ఆపకుండా అయితే ఇలా చూడాలి అనిపిస్తుంది. సో ఆల్ ది బెస్ట్ అల్లు అర్జున్ గారు, మీరు నేషనల్ అవార్డు విన్ మళ్ళీ అవ్వాలి అని కోరుకుంటున్నాను. అండ్ థియేటర్కి వెళ్ళి చూద్దామా అంటే ఒక రిక్రియేషన్ ఫ్రెండ్స్, అంతే కదా. లైఫ్లో ఇప్పుడు మనం టూరిస్ట్ ప్లేసెస్ కానీ దానికి వెళ్తాము, కాకపోతే కొన్ని ఫిలిమ్స్కి వెళ్ళాక మనకి అబ్బా ఎందుకు వచ్చాము అనిపిస్తుంది. ఈ ఫిలిం అయితే అలా అయితే ఖచ్చితంగా అనిపించదు. సో ప్రతి మూమెంట్ నేను చెప్పాను కదా, తల్లిని భార్యని ఎలా చూసుకోవాలి. ఒక ఇంపార్టెంట్ డైలాగ్ ఫ్రెండ్స్, చప్పట్లు కొట్టేశారు జనాలు అయితే. భార్య మాటలు వినొద్దు అని ఒక డైలాగ్ వస్తుంది అనమాట, కానీ భార్య మాటలు వినాలి అని పుష్ప ప్రూవ్ చేస్తాడు. చేసినప్పుడు చెప్తాడు భార్య మాటలు వినాలి అని, అప్పుడు గోల గోల ఫ్రెండ్స్, సినిమా మొత్తం క్లాప్సే. సో ప్రతి బిట్కి అసలు రిలీజ్ అయిపోయి 5-6 days అవుతుందా, అయినా ఆ స్టేజ్ ముందుకెళ్ళి చిన్నప్పుడు ఎప్పుడో చూశాను ఫ్రెండ్స్. అంటే కొన్ని సినిమాలకు మాత్రమే ఇలా మరి జనాలు ఎక్కేసి డ్యాన్స్ చేయడం, థియేటర్ వాళ్ళు కూడా ఏమి అనకపోవటం, ఆ పేపర్లో వేసేయటం, ఆ విజిల్స్ ఏంటి, ఆ గోల్ ఏంటి, ఆ ఎంజాయ్మెంట్ ఏంటి. అప్పుడప్పుడు రిక్రియేషన్ అయితే కంపల్సరీ ఉండాలి. అటువంటి రిక్రియేషన్ మాకు ఇచ్చారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు, శ్రీవల్లి గారు, శ్రీలీల గారు, ఫర్హద్ ఫజిల్ గారు, సునీల్ గారు, జగదబాబు గారు, ఇంకా ఎంతమంది పేర్లు చెప్పాలి అండి. సో మీకు నా రివ్యూ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, పుష్ప 3కి ఆల్రెడీ కథనాలు రాసిస్తున్నారండి రివ్యూవర్స్, నేనైతే రాయను. సో అసలు సుకుమార్ గారు అన్న ఆ స్టోరీ అనుకున్నారో లేదా కానీ, అమ్మో బీభత్సమైన కథలు, 1-10 కథలు వీళ్ళే ఊహించేసుకొని వీళ్ళే రాసేసి వీళ్ళే రివ్యూ చెప్పేస్తున్నారు పుష్ప 3 ఇలా ఉంటుంది అని చెప్పేసి. సో అది ఎంతవరకు కథ వస్తుందో తెలియదు, కానీ పుష్ప 3. సో ఫ్రెండ్స్ పుష్ప 2 మాత్రం బ్లాక్ బస్టర్ హిట్టే అని చెప్పాలి. సో వీలైతే థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేసేయండి ఫ్రెండ్స్. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్, ఒక్క కమెంట్ అండ్ ఒక్క షేర్ ప్లీజ్. Thank you friends. Bye. Meet you soon with another film. Bye.